అయితే బండిలో కూర్చున్నప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయినా, నేనైతే ఇప్పుడు వాన పడుతుందని పెట్రోల్ పంపులో అయితే ఛాయ్ తాగుతున్నాం గైస్. మనకా హలో వస్తున్నాం బేట టూప్లాన్ దగ్గర వాన పడుతుంది. హాయ్ చెప్పండి అబ్బా. గిలాసాలు గిలాసాలు ఇక్కడ మళ్ళీ అయితే వెళ్ళేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తా. బాయ్ గైస్. మీరు నమ్మకపోతే చూడొచ్చు ఎంత రెయిన్ పడుతుందో. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు గైస్, చదువుకుంటా వాటర్ అయితే ఫుల్ పడుతున్నాయి గైస్. మా వాళ్ళు అయితే పిక్చర్ లాగానే కూర్చున్నారు గైస్. చూడండి గైస్ ఎంత గాలి కొడుతుందో. మా వాళ్ళైతే కప్పుకుంటారు గైస్. మా మమ్మీ గైస్ అలా కూర్చుండు. మా డాడీ అయితే ముంగడ డ్రైవ్ చేస్తుండే బైక్ అయితే. మా డాడీ మా ఊళ్ళైతే ఎట్లా కూర్చొని చూడు గైస్, ఇరికి ఇరికి ఎట్లా కొట్లాడుకుంటాడు చూడు మా తమ్ముడు మా అత్త బిడ్డ. మావైతే బాగా పడుతుంది గైస్. మేము ఎత్తి చేసుకొని పోతున్నాం, అయినా కూడా సన్న సన్న చెట్టు పడుతుంది చూడండి. చిన్నప్పుడు అంటేనే పడుతున్నాయి పాట. మా అత్త పెట్రోల్ పంప్ కూడా మేమైతే ఇప్పుడైతే ఆడికి వచ్చినాం గైస్. దీన్ని ఏమంటారు? టోల్ గేట్. టోల్ గేట్ అయితే ఇప్పుడు దాటినాం గైస్. ఇది ఫస్ట్ టోల్ గేట్ ఫ్రెండ్స్. ఎత్తులకి మట్టిలా రోడ్లు అయితే పోసారు గైస్. మీకైతే కనబడే ఎందుకంటే లైట్ లేదు కాబట్టి. టార్చ్ పెట్టినా కనబడతలేదు గైస్. చూడగడపు సంచులు అవే అస్సలు కనబడతలేవు. ఎంత సన్నగా పోసి పొద్దున వస్తే మంచిగా ఉంటుండే గైస్. కానీ అయితే మాకు నైట్ అయిపోయింది, ఏం కనబడతలేదు.
బండిల్లో ఇస్తే తప్ప ఏం కనబడతలో చూడండి పడతలే. వీడైతే వాననే పడతలేదు అసలు గైస్. మేమైతే పాటలు పెట్టుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అది కూడా ఫోన్ చూడండి మీరే టైం ఎంత అవుతుందో. 8:38 అవుతుంది గైస్. దగ్గరకి అయితే వచ్చేసినాం మేమైతే. విలేజ్ అంటే నైట్ అయితే చెప్పిడిసి కొట్టిన విలేజ్ డ్రీమ్ అంటే మస్తు ఉంటుంది. పొద్దున్న వస్తే దగ్గరకు వచ్చేసినాం గైస్ మేమైతే. ఇంత సినిమా సీక్రెట్ ఉంది అందుకే లైట్ వేసి మీకు చూపిస్తున్నా గైస్. ఇల్లు లైట్ లేదు అసలు. నేను ఒక్కదాన్ని అయితే మాట్లాడుతున్నా గైస్. మేము వచ్చేసినాం గైస్. ఇది మా బండి అయితే ఆడ పార్క్ చేసినాము. మేమైతే ఇప్పుడు చూపిస్తా గైస్. ఇదేమో ఊరు బయట. ఇదైతే అందరు ఇప్పుడు వచ్చి కూర్చుర్రు. అంతే ఇప్పుడు నైట్ పూట కాబట్టి ఏం కనబడతలే. ఇది ఇల్లు గైస్. అందరైతే కూర్చుర్రు. ఇదేమో హాల్ గైస్. ఇదేమో కిచెన్. కిచెన్లో అయితే కట్టెలు పోయి గైస్. కిచెన్లో అయితే ఇంకో రూమ్ ఉంది కానీ మొత్తం సినిమా సీక్రెట్ ఉంది. ఏం కనబడతలేదు అలా. ఇక ఇట్లా దేవుని రూమ్ ఇది. ఇదేమో ఇంకో రూమ్ గైస్. ఇది బియ్యం గైస్, వడ్లు చూడండి గైస్. ఇట్లా అవుతుంది.
మేమైతే తిని ఇంకైతే కూర్చోనికి స్టార్ట్ అవుతున్నాం. చూడండి నేనైతే బండ్లకి దిగుతప్పుడైతే నాకు హ్యాండ్కి అయితే మస్తు దెబ్బ తాకింది గైస్. మిడిల్ ఫింగర్కి అంతా ముద్దిపోయింది గైస్. చూడండి మీకైతే కనపడదు గైస్. లక్కీ రమ్మంటే ఆటలు ఆడుతుంది. అక్కడ ఏం కనిపిస్తుంది?